చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, యేసుక్రీస్తు ప్రభువుగానే మనల్ని విడిచిపెడితే మనం ఈ లోకంలో బ్రతకలేము. దేవుని బిడ్డలారా, అపవాది చూడండి ఎంతో మందిని పీడిస్తుంది. రాత్రి మీరు గమనించారు, ఎంతో మంది అపవాది కబంధ హస్తాల్లో ఉన్నారు, ఎంతో మంది అపవాది కట్లలో ఉన్నారు. చూడండి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలను విడిపించాడండి, అద్భుతాలు చేశాడు. యేసయ్య మనసు ఏంటంటే మంచి మనసు, తన బిడ్డలని విడిపించాలని ఆయన పరిగెత్తుకుంటే వెళ్ళే మనసు. ఒకసారి యేసుక్రీస్తు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఒక తల్లి తనకొక్కగానొక కుమారుడు మరణించి ఆ యొక్క విధవరాలైన తల్లి ఆ కుమారుణ్ణి ఆ యొక్క డెడ్ బాడీని తీసుకుని ఆ ఊరి యొద్ద నుంచి బయటకు వస్తూ ఉంది. ఈ రాత్రి గమనించాలి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కాలంలో ఉన్న కార్యాలు ఆయన అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఇక ముందు కూడా చేయబోతున్నాడు అనే సత్యాన్ని, యేసులో ఉన్న శక్తిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యేసయ్య ఆయన మృతుడైన వాడు కాదు, కానీ ఆ యొక్క మరణాన్ని జయించిన దేవుడు. నీలో ఉన్న రోగాన్ని, శాపాన్ని, పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు విడుదల జరగబోతుంది సహోదరి, సహోదరుడా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట, ఒక తల్లి ఆమె విధవరాలండి, ఆమె కొడుకు చనిపోయాడు, భయంకరమైనటువంటి వేదనతో ఉంది. చూడండి, ఒక్కగానొక్క కొడుకు, భర్తను పోగొట్టుకుంది, యవ్వనస్తుడైన కుమారుడు, ఆ కొడుకు కూడా చనిపోతే ఆ విధవరాల పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి, తనకి ఎవరి కోసం బ్రతకాలి, ఎవరున్నారు తనకి బ్రతకటానికి? ఆ డెడ్ బాడీ ఆ ఊరి గవిని వద్దకు వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అడుగు పెడుతున్నాడు, ఊరిలో నుంచి డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఊర్లో ఉన్న వారందరూ కూడా పాపం ఆమె పరిస్థితిని చూసి ఏడుస్తున్నారు. ఏమనంటే, అయ్యో అమ్మా, నిజంగా ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు, ఒక్కగానొక్క కొడుకుని కూడా చనిపోయాడు, భర్త చనిపోయాడు, నీకేమీ లేదు, పోనీ నువ్వు విధవరాలివి, చూస్తే చక్కటి కుమారుడు కూడా చనిపోయాడు, నీతో కలిసి మేము ఏడవగలం తప్ప ఏం చేయగలం అమ్మా అని ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ తల్లితో పాటు బయటకు వస్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా మన కష్టాల్లో, మన శ్రమల్లో కొద్ది కాలం మనతో పాటు ఏడుస్తూ వచ్చే ప్రజలు ఉంటారు, కానీ మన కష్టాన్ని తీర్చేవారు ఈ భూమి మీద ఎవరు ఉండరండి. ఒక్కరే ఒక్కరు, అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ రోగాన్ని చూసి నీ కడుపును పెట్టిన బిడ్డ వచ్చి, అమ్మా నీకు ఎంత కష్టం కలిగిందమ్మా అని ఏడుస్తుంది. నీ కుమారుడు వచ్చి నీ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా నీ రోగాన్ని బాగు చేస్తానంటాడు. నీ భర్త వచ్చి, నువ్వు నాకు ప్రియమైన భార్యవి, నీ కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టి ఈ రోగాన్ని బాగు చేస్తాంటాడు. కొన్ని లక్షలు పెట్టినా కొన్ని రోగాలు బాగుపడవండి, అది ఒక్క యేసు వలన మాత్రమే తప్ప. చూడండి, ఆ తల్లి ఏడుస్తూ ఆ డెడ్ బాడీని తీసుకొని బయటకు వస్తుంది. ఊర్లో ఉన్న వారందరూ కూడా ఆమెతో పాటు ఏడుస్తూ బయటకు వస్తున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడే యేసయ్య ఆయన తన శిష్యులతో పాటు అనేక మంది ప్రజలతో పాటు ఆ ఊర్లో అడుగు పెడుతూ ఉన్నాడు. మరణము జీవము కలిసినప్పుడు మరణము ఓడిపోవలసిందే. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఈ లోక శక్తి కలిసినప్పుడు ఈ లోకనాథుడు ఆయన పాదముల క్రింద పడాల్సిందే. ఎందుకంటే యేసు ఉన్న చోట మరణము జీవము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, చూడండి, మరణము మృతతుల్యమైనది, మృతతుల్యమైనది జీవాన్ని కలిగించే శక్తి ఒక యేసుకు తప్ప ఈ భూమి మీద ఎవరికి లేదండి. ఆ తల్లి ఏడుపు చూస్తూ ఉన్నాడు. యేసయ్య మనసు కరిగిపోతుంది. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ కళ్ళలో నీళ్లు చూసి ఈ లోకంలో ఉన్నవారు చెలించి ఏమి చేయలేకపోతుండొచ్చమ్మా. నీ కళ్ళలో ఉన్న బాధ చూసి అయ్యో నీతో పాటు ఏడ్చేవారు ఉండొచ్చు, కానీ నీ కన్నీరు ఒకవేళ నీ చెంపల మీద కారుతున్న కన్నీరు తుడవచ్చు, కానీ నీ కడుపులో ఉన్న బాధను తుడిచేవారు ఎవరు లేరు. ఒక్కరే ఒక్కరు, నీవు వెంబడిస్తున్న యేసు, నువ్వు తెలుసుకోవాల్సిన రక్షకుడిని యేసు తప్ప ఎవరి వలన కాదనే సత్యాన్ని ఈ రాత్రి మీ ముందు నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆ బాధ చూసి యేసయ్య చూస్తున్నాడు, ఆ పరిస్థితి చూశాడు. అయ్యో పాపం, ఆమె యేసయ్యా నా కొడుకుని బాగు చేయవా అని అడగలేదండి. యేసయ్యా నా కుమారుణ్ణి పాడిపై నుంచి లేపవా అని అడగలేదు. యేసయ్యా ఒక్కసారి నా కుమారుణ్ణి చూడయ్యా అని అడగలేదు. కానీ యేసుక్రీస్తు నిలబడి చూస్తున్నాడు, ఆ తల్లిని చూస్తున్నాడు, ఆ డెడ్ బాడీని చూస్తున్నాడు, ఆ ఊరి ప్రజలను చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కొత్తగా వచ్చావా ఈ సభకి? నిన్ను ఎవరో చెప్తే యేసు ప్రభు ఎవరో చూద్దామని వచ్చావా? యేసు ప్రభు ఎవరో నీకు తెలియదు కానీ తెలుసుకుందామని వచ్చావా? నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగ్గా మార్చి యేసుని నేను నీకు పరిచయం చేస్తున్నాను ఈ రాత్రి. నువ్వు పిలిచినా పిలవకపోయినా, యేసు అన్నా అనకపోయినా, నా ప్రియ కుమార్తెనే
పిలిచే యేసు రక్షకుడిని నీకు పరిచయం చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు విడిచినా ఆయన నిన్ను విడవడు. చూడండి, ఆ తల్లి వేదన చూస్తున్నాడు యేసయ్య, దుఃఖాన్ని చూస్తున్నాడు. అసలే యేసయ్య మనసట వెన్నలాంటి మనసు అండి. చూడండి, మీరు తెలుసు, వెన్నను తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టినప్పుడు అది కరిగిపోతుంటుందండి. ఒక దుఃఖము చూసినా, కన్నీరు తూర్చినా, ఆయన బాధ చూసినా కరిగిపోయే మనసు యేసయ్య మనసు. ఆ తల్లిని చూసినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. అయ్యో అమ్మా, విధవరాలివే, నీకు కుమారుడు ఒక్కడే, భర్త కూడా లేడని చెప్పి ఆమె కన్నీరు చూసి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అక్కడ పాడే మోస్తున్న వారిని ఆపారు. అక్కడ ఆగిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఒకటేసారి అన్నాడండి, ఆ కుమారుడు పాడిని ముట్టగా ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఇట్లా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఏడుస్తున్నారు, అప్పటి వరకు అయ్యో అంటున్నారు, అప్పటి వరకు రోదన, అప్పటి వరకు కన్నీరు, అప్పటి వరకు ఏడుపు శబ్దము, అప్పటి వరకు భయంకరమైనటువంటి దుఃఖకరమైన ఆ వాతావరణం ఒకేసారి స్తంభించిపోయింది. అక్కడ అలా నిలబడి చూస్తున్నారు, ఊరి వారు చూస్తున్నారు, అక్కడ ఉన్నవారు చూస్తున్నారు. ఆ తల్లి కూడా ఆశ్చర్యంగా చూస్తుండొచ్చు. పాడిని ముట్టి, ఆ కుమారుని ముట్టి లేపి సజీవుడిగా ఆ తల్లికి అప్పచెప్పి ఆ తల్లి సంతోషిస్తుంటే యేసయ్య సంతోషిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మనసు అండి యేసయ్య మనసు. అసలు అది చదువుతుంటే యేసు ప్రభు గురించి నిజంగా ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. నువ్వు మోషే గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు మోషే అభిషేకం వస్తుందట. ఏలియా గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు ఏలియా మీద ఉన్న అభిషేకం వస్తుందట. యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసులో ఉన్న అభిషేకం ఇక్కడ దిగుతూ ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ఎవరో ఈ చీకటి శక్తులకు తెలుసు, యేసు ఎవరో దయ్యాలకు తెలుసు, యేసు ఎవరో మరణానికి తెలుసు. దేవుని బిడ్డలారా, మరణ ద్వారాలని బ్రద్దలు చేసినాడు యేసయ్య. అందుకని యేసు అంటే, యేసు క్రీస్తు అంటే రక్షకుడు అండి. ఆయన అభిషక్తుడు అండి. ఆయన అభిషక్తుడు, రక్షకుడు పేరు చెప్తే నీ క్యాన్సర్, నీ ఎయిడ్స్, నీ రోగము, నీ శాపము, నీ పాపము, నీ త్రాగుడు, నీ బానిసత్వాన్ని నుంచి విడిపించేది యేసు ఒక్కడే. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యేసు క్రీస్తు ప్రభు, ఆ తల్లి, ఆ కుమారుడు సంతోషిస్తున్నారు. ఆ ఊరిలో అప్పటి వరకు ఉన్నటువంటి దుఃఖం ఏమైపోయిందండి? సంతోషంగా మారిపోయింది. చూడండి, యేసు మొర తండ్రి విన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు, నీ గురించి ఎవరు మొర పెడుతున్నారు? తండ్రి కుడి పార్శ్వమందు భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య మొర పెట్టాడండి. చూడండి, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడు. 4 దినాలైన తర్వాత వచ్చాడండి. అప్పటి వరకు మార్త మరియ చాలా అలిగి కూర్చున్నారు, బాధతో ఉన్నారు. ఎందుకంటే యేసయ్యని ఎంతో ప్రేమించామే, ఆయన వచ్చినప్పుడల్లా చాలా ఆతిథ్యం ఇచ్చామే, మమ్మల్ని మాకెవరు లేరే, యేసే మా సొంత, మా బాధ, మా సర్వం, మా సమస్తం అనుకున్నాం. మా తమ్ముడు జబ్బు పడినప్పుడు రాలేదు, ఆఖరికి మా తమ్ముడు మరణించిన తర్వాత ఇప్పుడు ఆ యేసయ్య వచ్చేది అని అలిగి కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా మందిని యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తాడు, యేసయ్య అని కూడా ప్రేమించే అనుభవంలో ఉంటారు. కొన్నిసార్లు పరిశోధనలు, పరీక్షలు, వ్యతిరేకతలు, పోరాటాలు మన ఎద్దకు వచ్చినప్పుడు యేసుని నమ్మటంలో, యేసు శక్తిని ఆశ్రయించడంలో ఫెయిల్యూర్ అయిపోతుంటాము. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు ఏ కండిషన్లో ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. నువ్వు ఏ పాపంలో నీ కుటుంబం కుప్పకూలిపోతున్నా, అయ్యో పాపానికి బానిసైపోయి నీ కుటుంబం పాడైపోతుంది అన్నప్పుడు మౌనముగా ఉండడు. కానీ ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన కుడి పార్శ్వమందు నీ గురించి మొరపెడుతూనే ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, చూడండి, ఆ కుళ్ళు పట్టి ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన లాజరు మరణాన్ని చీల్చడానికి ముందు యేసు ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడో తెలుసా? చూడండి, అక్కడ ఉన్న వారందరూ ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. అయ్యో యేసయ్యా, నువ్వు ఉంటే అది జరిగేదయ్యా, ఆ వ్యక్తి జీవితంలో ఇది చేసావయ్యా, ఆ గొప్ప కార్యం చేసావయ్యా అని అక్కడ ఉన్నవారు ఏడుస్తున్నారు. ఈ అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో వాక్యోపదేశం విన్నా మరియ కూడా ఆమె అలిగిందట. కానీ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతుంటే, నీ కుటుంబంలో అద్భుతం ఆలస్యం అవుతుంటే, దేవుడు వెంటనే నీ గర్భాన్ని తెరవకపోతుంటే, వెంటనే నీ కుటుంబంలో నూతన క్రియ జరగకపోతుంటే నువ్వు అనుకుంటున్నావు, యేసు నన్ను పట్టించుకోవటం లేదు. ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఇస్తున్నా దేవునికి, ఇన్ని రీతిలుగా సంఘానికి వెళ్తున్నా, అయ్యో యేసయ్య నా మొర వినట్లేదే, నన్ను పట్టించుకోవట్లేదే,
అనుకునే మనసు నీకుంటే ఈ రాత్రి ఆ నిర్ణయాన్ని మార్చుకో. ఎందుకంటే మృతతుల్యమైన దానిని కూడా సజీవంగా లేపే శక్తి ఒక యేసుకు మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, ఎవ్వరికి లేదు ఈ భూమి మీద. ఎందుకంటే లాజరు చనిపోవాలి, ఆ బాడీ ఆ 4 దినాలు సమాధిలో ఉంచాలి, ఆయన రావాలి, పునరుత్థానపు శక్తిని బయటికి తీసుకొని రావాలి. అది యేసయ్య మనసులో ఉన్న మాట. మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటామంటే మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి, మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి, ఇమీడియట్గా మన సేవ ఫలించాలి, మన కుటుంబం బాగుపడాలి, అనుకున్న ఉద్యోగం వచ్చేయాలి, ప్రార్థన చేసిన వెంటనే పెళ్ళి అయిపోవాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగాలు రావాలి, వెంటనే అన్నీ జరిగిపోవాలి. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అందుకనే నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. భూమి చూడండి, ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన సన్నిధిలో నడిచే వారికి దేవుని ఆలోచన అంత గొప్పగా ఉంటుందండి. గ్రహించేవారు మనుషులు ఎవరు గ్రహించలేరు. చూడండి, ఈ శిష్యులు తండ్రితో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి భూలోకాన్ని గడగడలాడించారండి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన ప్రార్థన, నీ ప్రార్థన బలహీనమవుతుందేమో, నీ ప్రార్థన నీ కుటుంబంలో నీ కన్నీరు అలా ఏరులై పారుతుందేమో, కానీ జవాబు లేదు అనుకుంటున్నావేమో, కానీ ఆయన ఒక విధవరాలు యొక్క కన్నీరు చూసి ఆయనని పిలవకపోయినా చలించాడు. అంతేకాక ఇక్కడికి వచ్చి లాజర్ని 4 దినాల తర్వాత భయంకరమైనటువంటి సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొని వచ్చి ఆయన సజీవుడిగా ఉంచిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎవరు అనుకుంటున్నారు మీరు? యేసు ఎవరో నీకు తెలుసమ్మా? నువ్వు అనుకుంటున్నావు యేసు అంట, మతం అంట, ఏదో కులం మార్చుకోవడం అంట, మతం మార్చుకోవడం అంట అని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. దేవుని బిడ్డలారా, యేసు ఎవరో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, నీకోసం రక్తం కార్చిన దేవుడు ఆయన, నీకోసం తన శరీరంలో ఏది దాచుకోకుండా ఆ శిలువ బలియాగం ద్వారా అన్నిటిని నీ కోసం త్యాగం చేసిన సర్వశక్తిమంతుడైన గొప్ప యేసుని మేము ప్రకటిస్తున్నాము. దేవుని బిడ్డలారా, మేము ప్రకటించే యేసు, మనం ఆరాధించే యేసు ఆయన ఎవరంటే, నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరల వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమందుండి నీ గురించి నిత్యము ప్రార్థన చేస్తూ, నీ గురించి శ్రద్ధ వహిస్తూ, తన తండ్రికి మాటి మాటికి తాను చేసిన త్యాగాన్ని, తన రక్త బలియాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ భూమి మీద నీ గురించి ప్రార్థన చేస్తున్న త్యాగశీలి నా ప్రభువైన యేసు, ఆయనని నేను ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సహోదరి సహోదరుడా, కాబట్టి ఈ రాత్రి మీరు ఏ కండిషన్లో ఉన్నారో దేవుని ప్రజలారా, మిమ్మల్ని విడిచిపెట్టే యేసయ్య కాదు. ఎందుకంటే మా సేవా జీవితంలో ఎన్నో తృణీకరణ, ఎంతో అవమానం, ఎంతోమంది విడిచిపెట్టిన అనుభవం, ఒంటరితనం, పేదరికంలో ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని నిలబెట్టాడు. ఆయన ప్రేమ మమ్మల్ని నిలబెట్టింది, ఆయన మంచితనం మమ్మల్ని స్థితిలోకి తీసుకొని వచ్చింది. అందుకనే మేము ఒంటరిగా ఉన్నప్పుడు, నిజంగా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు, నేను మీతో పాటు ఉన్నాను, మిమ్మల్ని విడువని ఎడబాయను, తగిన కాలంలో మిమ్మల్ని నేను హెచ్చించబోతున్నాను. ఈ విషయంలో కూడా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఒక యవ్వన బిడ్డ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాప, నీ జీవితంలో నువ్వు ఒక మంచి ఆశ కలిగి ప్రార్థన చేశావు, దేవా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి చదువులో తీసుకుని వెళ్ళమని, కానీ నీ హృదయ వాంఛ తీర్చబడలేదు. కానీ రాత్రి ఇద్దరున్నారు, ఇద్దరు యవ్వనస్తులు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. మీరిద్దరు ఎవరు లేచి నిలబడితే పాప మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నది ఒకటి, నీ జీవితంలో జరిగింది ఒకటి. కానీ రాత్రి అనుకుంటున్నావు, ప్రభా నేను ఈ విధంగా అనుకున్నాను, కానీ నా జీవితంలో ఇది జరిగింది, ఎందుకయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అనుకుంటున్నావు. నీ 2 చేతులు పైకెత్తి పాప. మరొక అమ్మాయి కూడా ఉంది. మీరు నిలబడిన ఇద్దరు అమ్మాయిలు, మీ 2 చేతులు పైకెత్తండి. ఈ రాత్రి మీరు అనుకుంటున్నారు మీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యం యేసయ్య మీ జీవితంలో చేయబోతున్నాడమ్మా. మీకు ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతుందో. దేవుడు నీ దూరదృష్టితో నువ్వు అనుకున్నది ఆయన చేయలేదు, కానీ ఆయన అనుకున్న ఆలోచన నీ జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావు పాప. ఈ రాత్రి యేసయ్య శక్తి నీ హృదయంలో తాగుతుండగా సమాధానం నీ అంతరంగంలో దిగబోతుంది. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు, యవ్వన బిడ్డలారా, మీ నిలబడిన యవ్వన బిడ్డలు మీ 2 చేతులు పైకెత్తి యేసయ్యతో చెప్పండి, దేవా నీకు స్తోత్రం, నీ చిత్తానికి నేను లోబడుతున్నానని చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని ఆత్మ మేఘం వల్ల నిన్ను తాకుతుంది పాప.
పరిశుద్ధాత్మ దేవుడు చల్లని మంచు ఇప్పుడే నిన్ను తాకుతుంది. నీ తలలో నుంచి, నీ గొంతులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతుండగా నీ హృదయం తేలికైపోతుంది. భయపడొద్దు. ఈరోజు సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్ నీ అంతరంగంలో దిగుతుండగా ఇక భయపడవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ భవిష్యత్తులో గొప్ప కార్యం జరగబోతుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇప్పుడే వారి చేతులను పట్టుకో ప్రభు. వారి చేతులు ఎత్తారు, యేసయ్య మీ చేతులు పట్టుకుంటున్నాడు. భయపడొద్దు. ఒక స్పర్శ మీరు అనుభవిస్తున్నారు. దేవుని అభిషేకం కొందరు తాకినప్పుడు కొందరు కింద పడిపోతుంటారు, కొందరు తాకినప్పుడు ఏడుస్తుంటారు, కొందరు హృదయంలో ఒక బలమైన కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ గుర్తులు దేవుని బిడ్డలారా, ఇప్పుడే యవ్వన బిడ్డలారా, మీ హృదయంలో దేవుడు తాకుతుండగా దేవుని అంతరంగంలో ఉన్న ఆ కార్యాలు మీ అంతర్భాగంలో జరుగుతున్నాయి. భయపడొద్దు. హోలీ స్పిరిట్ ఇప్పుడే ఆ బిడ్డల మీదకి నీ పవర్ దిగును గాక. వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి గుండె లోతుల్లో నుంచి దుఃఖం బయటికి వెళ్ళిపోవాలా. నీ మనస్సు సమాధానం వారిపై దిగును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు పాప. గొప్ప కార్యం జరగబోతుంది. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మహిమ నీకే, యేసునామంలో ఆమెన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. కూర్చోబెట్టండి వాళ్ళు. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడని? చూడండి, మేము అనుకున్నప్పుడు మా సేవ ఫలించలేదండి. మేము ఏడ్చాము, ఈ సేవ వద్దు ప్రభువా, విడిచిపెట్టి వెళ్ళిపోతామని. అప్పుడు యేసయ్య మాతో అన్నాడు, ఏమనంటే తగిన కాలంలో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. మిమ్మల్ని హెచ్చించే వరకు నా బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పాడు దేవుని బిడ్డలారా. ఈ గ్యాలరీలో కాక ఇక్కడ ఒక దైవజనుడు ఈ గ్రౌండ్లో ఉన్నాడు, ఒక సేవకుడు. నీ సేవలో అభివృద్ధి లేదు, నీ సేవలో ఫలింపు లేదు. నువ్వు సేవకు పిలువబడ్డావు, పరిచర్య చేస్తున్నావు, అయితే అభివృద్ధి లేదు. అంతేకాక అసలు నేను సేవకు పిలువబడ్డానా లేనా ఏంటి అనే ఆలోచన నీకుంది. నువ్వెవరో దైవజనుడా, ఒకవేళ నువ్వేమనుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తుండగా నువ్వు లేచి నిలబడితే ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు నిలబడి నేను 2 చేతులు పైకెత్తు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే దేవుని ఆత్మ బలమైన గాలి నిన్ను తాకబోతుంది. నీ హృదయంలో బరువు భారం బయటికి వెళ్ళిపోద్ది. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి పిలిచున్నాను, నీ చేతులు నేను పట్టుకోబోతున్నాను, నీ ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను, నా గొప్ప మహిమ ఇదిగో నీ చేతులను తాకబోతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ హృదయం తేలికైపోతుంది. ఈ రాత్రి ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు. దయచేసి, ఎందుకంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ తాకుదల ఇప్పుడే నీ బాడీలో దిగుతుండగా దేవుని శక్తి, దేవుని ప్రభావము నీ చేతుల్లో నుంచి, నీ వేళ్లలో నుంచి ఇప్పుడే దిగుతున్నది. భయపడకు. ఒక పవర్ దిగుతుండగా, ఒక వెలుగు నీ మీద కమ్ముకుంటుండగా దేవుని తాకుతున్నప్పుడు భయపడొద్దు. స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, నీ సేవకులని పిలిచిన దేవుడు ప్రభువా, వారిని తాకయ్యా. నీ హస్తాలు ఇప్పుడే యేసయ్య పట్టుకుంటున్నాడు బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు, తాకుతున్నాడు, ఆయన తాకుతున్నాడు. నీ హృదయంలో ఉన్న దుఃఖమంతా బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు గొప్ప సేవ చేయబోతున్నావు యేసయ్య కోసం. చీకటి శక్తుల మీద మేము అధికారం తీసుకోబోతున్నాం ఈ రాత్రి. ఎందుకంటే ఎక్కడ ఆరాధన ఉంటుందో, ఎక్కడ యేసయ్య మహిమ ఉంటుందో, ఎక్కడ యేసయ్య అగ్ని ఉంటుందో, యేసు క్రీస్తు యొక్క సంచారం ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు, దయ్యాలు, శక్తులు కుప్పకూలిపోతుంటాయి. దేవుడు తన రాజ్యాన్ని కట్టబోతుండగా ఈ రాత్రి నువ్వు కళ్ళు మూసుకొని నోరు తెరిచి చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తుండు. ఈ రాత్రి ఏదో జరగబోతుంది దేవుని బిడ్డలారా. మనం యేసయ్యని ఆరాధిస్తుండగా ఆ జ్యోతిర్మయుడు, కృపా సత్య సంపూర్ణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు తన రాజ్యం బలంగా కట్టబోతున్న సమయం ఈ సమయం. ఈ రాత్రి యేసయ్య మీ గ్రౌండ్ లో అడుగు పెట్టి ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించడానికి, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ కట్లు తెంచడానికి, నీ బంధకాలను తెగనలకటానికి ఈ రాత్రి నా యేసు అభిషేకం ఇక్కడ అడుగు పెట్టింది. కాబట్టి నువ్వే కండిషన్ లో ఉన్నా
హోలీ స్పిరిట్ గాడ్, దేవుని ఆత్మ పనిచేస్తుండగా అందరూ మౌనంగా మన రెండు చేతులు పైకెత్తుదాం. హోలీ స్పిరిట్, ఈ రాత్రి యేసయ్య సంచరించే రాత్రి, దేవుని అభిషేకం బలంగా ఉన్న రాత్రి. దేవుని బిడ్డలారా, భ్రమపరిచే దయ్యాలు బయటపడతాయి, మాంత్రిక చేతబడి చీకటి శక్తులు బయటపడతాయి, అపవాది శక్తులు ఆయన ముందు గడగడలాడతాయి. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. మీ ప్రక్కన ఎవరైనా పడిపోయినా, క్రింద పడి కొట్టుకుంటున్నా, వారిని స్టేజ్ వరకు మీరు ఎవరైనా తీసుకొచ్చి మాకు సహాయం చేయొచ్చు. హోలీ స్పిరిట్ గాడ్, చీకటి ప్రభావం ఈ బాడీలో కాలిపోవాలి. కంట్రోలింగ్ డెవిల్ యేసు నామములో కుమారుల నుంచి బయటికి రావాలా, బయటికి రావాలా, బయటికి రావాలా, బయటికి రావాలా. తలలో నుంచి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేల్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు ఈయనలోకి? ఎందుకు వచ్చావు ఈయనలోకి? ఎంతకాలం అవుతుంది వచ్చి? చెప్పు. చెప్తే యేసయ్య వదిలిపెట్టేస్తాడు. చెప్పు, ఎంతకాలం అవుతుంది చెప్పు. కడుపులో ఉన్న ప్రభావం అంతా కాలుస్తుంది. జీసస్ నేమ్, జీసస్ నేమ్. అలా కళ్ళు నుంచి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేళ్ళు నుంచి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. కాళ్ళలో నుంచి మోకాళ్ళు, కడుపులో నుంచి ఛాతిలోకి, తల, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. అగ్నిలో కాలుస్తున్నాం యేసు రక్తంతో. జీసస్ నేమ్ కాలిపోవాలి. జీసస్ నేమ్. కడుపులో నుంచి ఫ్రీ అయిపోవాలా, ఫ్రీ అయిపోవాలా. జీసస్ నేమ్. వదిలేసేయండి. యేసుకు మాత్రమే లోకనాథుడు లొంగుతాడు తప్ప ఏ శక్తులకి కాదు. కానీ ప్రభువైన యేసు శక్తి మాత్రమే ఈ గ్రౌండ్ లో సంచరిస్తుంది. కాబట్టి మీ నోరు తెరిచి మీ చేతుల పైకెత్తి ప్రభుని స్తుతించండి. జీసస్ నేమ్. కాళ్ళల్లో నుంచి మోకాళ్ళలోకి, కడుపులోకి, ఛాతిలోకి, తల, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేల్లో నుంచి విడుదల, విడుదల, విడుదల. జీసస్ నేమ్. ఆమేన్. మోకాళ్ళలోకి, కడుపులో నుంచి ఛాతిలోకి, గొంతులో నుంచి, తల, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేలు నుంచి బయటికి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ప్రభావం అంతా బయటికి వెళ్ళిపోను కాక. కాళ్ళలో నుంచి మోకాళ్ళలోకి, కంప్లీట్గా కడుపులో నుంచి, ఛాతిలో నుంచి, తల, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. జీసస్ నేమ్.